ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? విశేషంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ధనుసు రాశి వారికి రాశ్యాధిపతి అష్టమంలో గురువు రవి కలిసి ఉన్నారు. అక్కడికి బుధుడు కూడా వస్తాడు మీకు 5వ తేదీ నుంచి. అలాగే 6లో ఉండే కుజుడు 7వ స్థానంలోకి, మరియు భాగ్యంలో ఉండే శుక్రకేతువులు, శుక్రుడు దశమంలోకి మారుతున్నాడు. అదేవిధంగా చతుర్థ గురు రవి, చతుర్థ శని, తృతీయంలో రాహు ఉన్నాడు. ఇక చంద్రుడైతే 12 రాశులు తిరుగుతుంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ధనుసు రాశి వారికి ఆ యొక్క అంటే ఈ గ్రహస్థితిని బట్టి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాల పట్ల వీరు జాగ్రత్త వహించాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ధనుసు రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏదైనా కొత్తగా డయాగ్నోటిక్ చేసే విషయాల్లోని, రీసెర్చెస్ చేసేటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే వీరికి. అదేవిధంగా తాతగారు ఏదైనా ప్రాపర్టీ ఉంది, ఏదైనా కోర్టు కేసెస్లో ఉంది, లేదా గొడవల్లో ఉంది, అవి కొంచెం క్లియర్ అవ్వడానికి, వాటి మూలంగా ఏదైనా మనీ రావడానికి, వాటి మూలంగా అభివృద్ధికి చాలా బాగుంది చెప్పాలంటే. ఈ మాసంలో ఏంటంటే మెయిన్గా వీళ్ళు గతంలో ఏదైనా ల్యాండ్ కోసం డబ్బులు ఇచ్చారు, అది వెనక్కి తీసేసుకోవడము, ఇది సెట్ అయ్యేటట్లేదురా, ఈ ప్రాపర్టీ సెట్ అయ్యేట్లేదురా అనుకోవడం లాంటివి చూపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి. ఉద్యోగంలో కాస్త వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాలు ధైర్యంగా చేయడం వల్ల సక్సెస్ని పొందుతారు. ఈ లాటరీస్ లాంటిది కానీ, లేకపోతే ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా వచ్చేటువంటివి కానీ, పిహెచ్డీస్ చేస్తుంటే కొంతమందికి స్టైఫండ్స్ వస్తుంటాయి, అటువంటివి కానీ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ధనుసు వారికి చెప్పాలంటే. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ శ్రమ ఉంటుంది మొదటి వారంలో వీరికి. ఈ నెలంతా కూడా వీళ్ళు ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు కదా, సినిమా ఫీల్డ్ అనో, లేకపోతే బట్టల షాపులోనో, లేకపోతే ఫ్యాషన్ రంగాల్లో కానీ, ఇలాంటి ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి. ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భాగ్యంలో కంటే కూడా అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది చెప్పాలండి. ఎందుకంటే 12వ అధిపతి సప్తమంలోకి వచ్చాడు కదా, కాకపోతే శత్రుక్షేత్రం కాబట్టి ఈజీగా కాకుండా కొంచెం స్ట్రెస్ ఉండి దాని తర్వాత అవకాశాలు వస్తాయి వీరికి, అవి ఎక్కువగా చూపిస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే 2వ స్థానం మీద అష్టమంలో ఉండే గ్రహాల యొక్క దృష్టి ఉంది కాబట్టి బాగానే ఉంది, దానికి ప్రాబ్లం లేదు. సిబ్లింగ్ వరుస వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇక్కడ శత్రువుల పరిస్థితి గురువు, ఎవరితో శత్రుత్వం వస్తుంది అంటారు వీళ్ళకి? గతంలో కొన్ని శత్రుత్వాలు ఏర్పడి ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటాయి. కాకపోతే ఈ 6, 11 అధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి వీళ్ళకి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ శుక్రుడు ఈ ధనుస్సు వారికి దశమంలో నీచపడుతున్నందుకు చేస్తున్న ఉద్యోగంలో స్త్రీల వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతారు చెప్పాలంటే ఈ మాసంలో ఎక్కువగా వీరు. అది ఒక్కడి పర్టికులర్గా చూడ, వాళ్ళ వల్ల కొన్ని శత్రుత్వాలు కూడా వస్తాయి వీరికి. ఈ అక్రమ సంబంధాల వల్ల వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు రావడం, ఇలాంటి పరిస్థితులు ఏమన్నా వీళ్ళకి ఎదురవుతాయి అంటారు? కొంచెం అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్తగానే ఉండాలండి. అంటే వీరని కదా ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే 12వ అధిపతి సప్తమంలో ఉండి శుక్రుని వీక్షిస్తున్నాడు కదా, దానివల్ల ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ జాబ్లో ఎటువంటి రిలేషన్స్ ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అంటే ఒక్కోసారి చూస్తూ ఉంటాం కదా మనం, ఏదో ఒక రిలేషన్ ఏర్పడింది, వాళ్ళిద్దరి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కలవకపోవడం వల్ల ఆమె ఏదో కావాలనేదో చెప్పింది ఇతని గురించి, అప్పుడు దానివల్ల ఇతను జాబ్ మానేయాల్సి వచ్చింది అంటుంటారు కదా. మీరు అన్నట్టుగా మంచి పాయింట్ తీశారు. ఎందుకంటే అక్రమ సంబంధాల వల్లే జాబుల్లో ఇబ్బందులు వస్తాయి. మీకు మరి ఎందుకు వచ్చింది ఆ స్ఫురణ? రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా సినిమా వాళ్ళకి ఎలా ఉంటుంది? రాజకీయ నాయకులకి చెప్పాలంటే కొంచెం రాజకీయ నాయకులు వీళ్ళు ఏదైనా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల మంచి పేరు తెచ్చే ఛాన్సెస్ ఉంది. సినిమా అంటే ఒకటండి, సినిమా ఫీల్డ్కి కారకుడు శుక్రుడు ఈ నెలలో నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చెప్పాలంటే.
కొత్త అవకాశాలు వచ్చినప్పుడు గురుగారు ఈ టైంలో మారాలా వద్దా, లేదంటే ఉన్న చోటే ఉండాలా అని చెప్పి కాస్త డౌట్ ఉంటుంటుంది. దాని గురించి ఏమంటారు? కొత్త అవకాశాలు వచ్చినప్పుడు చెప్పాలంటే ఆ, ఉద్యోగం అన్న మీరు అంటున్నారు. నన్ను అడిగితే ఉన్న చోటే ఉండడం కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే అంటే రాకముందు కొంతమంది మానేస్తారు, అది మాత్రం చేయకూడదు. అంటే వస్తాదులే ఇక్కడ మానేస్తానని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వచ్చినప్పుడు వేరు, వచ్చినప్పుడు మారడం వేరు, కానీ రాకముందు మాత్రం మానద్దని చెప్తా. అదొకటి మాత్రం మెయిన్గా చూసుకోవాలి. ఇక విశేషంగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేస్తుండాలండి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోవడం ముఖ్యం ఇక్కడ వీరికి. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది. వీళ్ళకి కెరియర్లో ఇబ్బంది అనేటువంటిది రాదు. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం. వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రావణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.